ఈరోజే ఎంతో శక్తివంతమైన స్కంద పంచమి. తులారాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో అక్షరాల జరిగే మార్పులు ఇవే. వీరికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. వీరి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు. ఈ తులారాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. వీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూస్తారు. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి. అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన స్కంద పంచమి నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం అనేది పట్టిందనే చెప్పవచ్చు. వీరికి అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది. ఈ తులారాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తులారాశి వారు ఆల్మోస్ట్ అదృష్టమే అధికంగా చూస్తారు. మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా
తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఇక ఈ తులారాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థుల పరంగా కూడా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు, అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు, అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది వీరు అధికంగానే చూడబోతున్నారు. ఇక ఈ తులారాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల పరంగా కూడా అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు. మీరు వ్యాపారం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. తులారాశి వారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పవచ్చు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు. ఈ తులారాశికి చెందిన వారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ తులారాశి జన్మించే వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితోనే పంచుకోరు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.